విజయవాడ అనగానే కనకదుర్గమ్మ అమ్మవారు మన అందరికీ కూడా ఎంతగానో ఫేమస్ అన్నమాట. మరి హైదరాబాద్ నుంచి విచ్చేసినటువంటి అమ్మవారికి సారిను మరి ఈ రోజు మన విజయవాడలో మన బ్రాహ్మణ వీధిలో ఉండేటటువంటి జమ్మిదొడ్డి నుంచి ఈ యొక్క అమ్మవారికి సారిని సమర్పించేందుకు మరి తెలంగాణ నుంచి ఉమ్మడి దేవాలయాల కమిటీ చైర్మన్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఈ యొక్క జాతర వేడుకలాగా మరి ఈ యొక్క సెలబ్రేషన్స్ అనేవి జరుపుతూ ఉన్నారు. అసలు ఈ పండుగను ఎందుకు జరుపుకుంటున్నాము? మా బోనం అనేది అమ్మవారికి భోజనం ఎక్కించడం. అమ్మవారికి ఏంటంటే భోజనం ఎక్కించి, అమ్మ మేము భోజనం ఎక్కిస్తాం, మాకు తోచింది మేము భోజనం మీకు ఎక్కిస్తున్నాం, మీరు మమ్మల్ని సంతోషంగా సుఖ సంతోషాలతో మమ్మల్ని చూసుకోవాలనే విధంగా మనం ఏమైనా అమ్మవారికి నైవేద్యం ఎక్కిస్తున్నట్టు ఎక్కిస్తాం. ఈ బోనం అనేది ఆషాఢం అంటేనే సీజనల్ చేంజెస్, ఎండాకాలం నుంచి వర్షాకాలం వచ్చినాం. అటువంటి టైంలో చాలా గతంలో చాలా ప్లేగ్ వ్యాధి వచ్చింది. అదేవిధంగా ఆ చేంజెస్ వల్ల స్కిన్ డిజీజ్ కానీ, లేకపోతే మలేరియా, లేకపోతే ఏవైతే ఉన్నాయో వివిధ రకాలుగా డిజీజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి రాకుండా మమ్మల్ని కాపాడు తల్లి అనే విన్నపించుకుంటూ మనం ఈ అమ్మవారికి బోనం ఎక్కిస్తాం. మన ఈరోజు కూడా మనకి ఏంటంటే మేము మాత్రం అమ్మవారి మొక్కిన దాకా మేము బయటికి వెళ్ళాం ఇంటి నుంచి కూడా. ఎందుకంటే అమ్మ మేము ఇంటికి వెళ్ళి వెళ్తున్నాం, బాగుండాలి. సంవత్సరం ఒక్కసారి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసి ఊరేగింపుగా భక్తి శ్రద్ధలతో ప్రజలందరికీ చాటి చెప్పి అమ్మవారి పవర్ ఏందో చూపించే విధంగా బోనాల కార్యక్రమాన్ని ఊరేగింపుగా చేసుకుంటూ వెళ్తామమ్మ. సార్, రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా ఈ యొక్క పండుగ కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. మరి ఈ సందర్భంగా మన విజయవాడ నుంచి కూడా అమ్మవారికి సారే తెలంగాణ వెళ్ళబోతుంది. దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు విడిపోయిన 2009లో ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పుడు మొదలైంది విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి తీసుకురావడం. అది తర్వాత రాష్ట్రం 2012, 13, 14లో ఏదైతే తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ హై పీక్ లో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఈ ఆనవాయితీని మా ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ అధ్యక్షులు వాళ్ళు అట్లనే కంటిన్యూ చేస్తున్నారు. అదే విడిపోయినాక కూడా డిఫరెన్సెస్ రాలేదు. విడిపోయింది ఇరు రాష్ట్రాలు బాగుండాలి, ఇరు రాష్ట్రాల ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోనే చేయడం జరిగింది. అదేవిధంగా సంతోషంగా ఉండే విధంగానే చేసినాం. దానికి ఈ తెలంగాణ నేషన్ డివైడ్ అనగా మనం డివైడ్ కాలే, మన సాంప్రదాయం డివైడ్ కాలే. అదే సాంప్రదాయం ఇక్కడ. దానికి ఏంటంటే మేము వీడికి వస్తున్నామని చెప్తే దాదాపు 2 రోజుల నుంచి విజయవాడ నుంచి కూడా బంగారు బోనం చేస్తున్నారు. మేము కూడా బోనం ఎత్తుకుంటామని చెప్పి ఇక్కడి ప్రజలు కూడా ఫోన్ చేసి వస్తామని చెప్పడం జరిగింది. సార్, మీరు హైదరాబాద్ నుంచి బోనాలను తీసుకొచ్చారు, అమ్మవారికి సారిని తీసుకొచ్చారు. మరి ఇక్కడ ఉన్న యంత్రాంగం కానివ్వండి, ఎలా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు? చాలా మేము ఎంతైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం, థ్యాంక్స్ చెప్తున్నాము. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే దాదాపుగా 10 రోజుల నుంచి మేము ఫాలోఅప్ చేసుకుంటా వస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మరియు ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా. ఏంటంటే మేము ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఏటా వస్తున్నట్టే మేము వస్తున్నాం. అంటే అక్కడి నుంచి దాదాపుగా 150 మంది కళాకారులను కూడా ఇవ్వడం జరిగింది, కల్చరల్ ట్రూప్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మేము ఆనం రామనారాయణ రెడ్డి గారిని గత 10 రోజుల కింద కలిసినప్పుడు, లేదు నేను ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రిగా ఉన్నప్పుడు మీ కార్యక్రమాల్లో పాల్గొన్నా, ఇక్కడ కూడా మీరు అట్లనే బాగా చేయండి అని చెప్పి వారు కూడా ఇక్కడ 4 ట్రూప్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా తెలంగాణ హైదరాబాద్ నుండి 500 నుంచి 1000 మంది భక్తులు, మరి 200 మంది కళాకారులు రావడం జరిగింది. వారందరికీ అకామిడేషన్ ఇప్పించడం, వారికి భోజనాలు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అరేంజ్ చేయడం. ఇదే నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు బాగా చాలా చాలా సపోర్ట్ వచ్చిందండి. మేము ఇంకో మర్చిపోదు, లేబర్ మంత్రి వర్యులు సుభాష్ గారు కూడా మధ్యలో ఒక 20 రోజుల క్రితం రావడం జరిగింది. వారు కూడా అన్నారు, నాకు వీలైతే నేను కూడా ఈ కార్యక్రమం పాల్పంచుకుంటా, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది మీకు. అదేవిధంగా నేను పర్మిషన్ కోసం మేము వచ్చినప్పుడు మీ కన్సర్న్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పోయి నేను రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు
వారు ఏమన్నారంటే, అరే మీ కళాకారులు చాలా బాగుంటారు, మీ పోతరాజులు బాగా డాన్స్ ఆడతారు, మీ డాన్స్ చూస్తే మాకు ఆడాలనిపిస్తుంది, మేము బందోబస్తు చేసినంత సేపు మేము బాగా ఎంజాయ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇదేంటంటే సాంప్రదాయం అక్కడైనా ఇక్కడ వాళ్ళు కూడా ఈ సాంప్రదాయం పాటించే విధంగా, ఎంకరేజ్ చేసే విధంగా, వాళ్ళు కూడా ఎంజాయ్ చేసే విధంగా కనిపిస్తుంది. సార్ ఇప్పుడు తెలంగాణ నుంచి సారీ మన జమ్మిదొడ్డు నగరం వద్దకు వచ్చింది కదా ఈ ప్రాంతానికి, మరి ఇక్కడి నుంచి వెళ్లే సారీ మన హైదరాబాద్ లో ఎక్కడికి చేరబోతుంది? ఇప్పుడు ఏ విధంగా అయితే మేము హైదరాబాద్ ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ తరఫు నుంచి మేము వీడికి కనకదుర్గమ్మ తల్లి దగ్గరకు రావడం జరిగింది, బోనం ఎక్కిస్తూ, బంగారు బోనం ఎక్కిస్తూ. ఇక్కడి నుండి కూడా మన కనకదుర్గ టెంపుల్ నుండి కదా 8 ప్రధాన గుళ్ళు ఉన్నాయి. ఆ 8 ప్రధాన గుళ్ళకి కూడా ఈ పట్టు వస్త్రాలతో మన ఏది డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారని మీకు మనవి చేస్తున్నాం. చాలా సంతోషం సార్, ధన్యవాదములు. తెలంగాణ నుంచి విచ్చేసినటువంటి బోనాలు మరి మన కనకదుర్గమ్మ అమ్మవారికి సమర్పించేటటువంటి కార్యక్రమం ఇప్పుడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇప్పుడు మీరు విజువల్స్ చూస్తూ ఉన్నారు, ఎంతో ఘనంగా మరి అమ్మవారికి సారీని సమర్పిస్తూ ఉన్నారనమాట. మరి ఈ యొక్క సంబరాలకు అందరూ కూడా భక్తులందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా మరి ఈ వేడుకలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. మరి మీరు ఈ దృశ్యాలను చూడొచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆషాఢ మాసంలో ఎంతో వైభవంగా, ఎంతో అంగరంగ వైభవంగా మరి ఈ యొక్క వేడుకలు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ విజువల్స్ చూడొచ్చు. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి మరి తెలంగాణ నుంచి విచ్చేసినటువంటి బృందం అంతా కూడా సారీను సమర్పిస్తూ ఉన్నారు, బంగారు సారీను సమర్పిస్తూ ఉన్నారు. జోగిని ఈ యొక్క బంగారు సారీను మన కనకదుర్గమ్మ అమ్మవారికి సమర్పిస్తూ ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యం కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి ఈ వేడుకల్లో అందరినీ కూడా భక్తులందరినీ భాగం చేస్తూ ఎంతో ఘనంగా ఈ యొక్క ఉత్సవ వేడుకలను ప్రారంభించడం జరుగుతూ ఉంది. మీరు ఇప్పుడు విజువల్స్ చూడొచ్చు. ఎంతో వైభవపేతంగా మన ఈ యొక్క వేడుకలనేవి ప్రారంభమైనవి. మన విజయవాడ నగరం అనంగానే మనకు గుర్తించేది ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు. మరి కనకదుర్గమ్మ అమ్మవారికి బంగారు సారీని సమర్పించడం జరుగుతోంది. భక్తులందరూ కూడా ఎంతో ఆనందంగా మరి ఈ వేడుకల్లో భాగమై పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వివిధ సాంస్కృతిక కార్యకలాపాలు, వివిధ సాంస్కృతిక నృత్యాల ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా ఈ యొక్క వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడికి చాలా దూరం నుంచి భక్తులందరూ కూడా రావటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో ఈ యొక్క వేడుకలు, అమ్మవారికి సారి సమర్పించేటటువంటి వేడుకలు చాలా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారని ఇక్కడ వారందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి తెలంగాణ నుంచి సామూహిక దేవాలయాల సమితి కమిటీ అందరూ కూడా బంగారు సారీను సమర్పిస్తూ, బోనాలను సమర్పిస్తూ ఈ జాతరను వేడుకలుగా, సంబరాలు అంబరాన్నంటే విధంగా జరుపుతూ ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలతో, మేళతాళాలతో ఈ యొక్క వేడుకలు ఎంతో ఘనంగా ప్రారంభమైనవి. మరి ఇక్కడి నుంచి జమ్మిదొడ్డి నుంచి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయం వరకు ఈ యొక్క సారీని తీసుకువెళ్ళటం జరుగుతూ ఉంది. కోలాట బృందాలు, కూచిపూడి, భరతనాట్య నృత్య ప్రదర్శనతో ఎంతో వైభవోపేతంగా మరి యొక్క వేడుకలు చూస్తూ ఉన్నారు మీరందరూ కూడా. తెలంగాణ బోనాలు మరి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఈ బోనాలను సమర్పిస్తూ అమ్మవారికి సారు సమర్పించేటటువంటి కార్యక్రమం మీరు చూస్తూ ఉన్నారు. బ్రాహ్మణ వీధి నుండి జమ్మిదొడ్డి సెంటర్ నుంచి ఈ బోనాలు అనేవి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క కొండపైకి తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది.
భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి ఈ యొక్క వేడుకలో భాగమై భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తలుచుకోవటం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో ఈ యొక్క వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అమ్మవారికి సారు తీసుకునేటటువంటి ఈ యొక్క దృశ్యాలు మీరు చూడొచ్చు. విజయవాడలోని బ్రాహ్మణ వీధి జమ్మిదొడ్డి సెంటర్ నుంచి తెలంగాణ నుంచి విచ్చేసినటువంటి సారెను బోనాలను శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి సమర్పించడం జరుగుతూ ఉంది. విచ్చేసినటువంటి బృందం భక్తులు అందరూ కూడా కలిసి ఈ జమ్మిదొడ్డు సెంటర్ నుంచి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి కొండపైకు ఈ సారిను తీసుకువెళ్ళబోతూ ఉన్నారు. తెలంగాణ నుంచి అంగరంగ వైభవంగా మరి సారి వచ్చింది. మరి ఈ సారిను జోగి గారు ఈ యొక్క జమ్మిదొడ్డు సెంటర్ నుంచి జమ్మిదొడ్డు సెంటర్ నుంచి మరి ప్రారంభం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మీరు విజువల్స్ చూడొచ్చు. మరి సారిను తీసుకువెళ్ళటం జరుగుతుంది. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఈ యొక్క సారిను సమర్పించేందుకు జమ్మిదొడ్డి సెంటర్ నుంచి సారే మొదలైంది. భక్తులందరూ కూడా ఈ యొక్క సారి సమర్పించేటటువంటి కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో జగన్మాతను కొలుచుకుంటూ అందరికీ మంచి జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వేడుకల్లో అందరూ పాల్గొనడం జరుగుతుంది. సుదూర ప్రాంతం నుంచి ఎంతో మంది మరి యొక్క ఈ వేడుకలను చూసేందుకు విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వేడుకల్లో భాగమై సేవలను అందిస్తూ ఉన్నారు. తెలంగాణ నుంచి జోగి అమ్మవారికి సారి సమర్పించేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. మరి విజయవాడ బ్రాహ్మణ వీధిలో ఉన్నటువంటి జమ్మిదొడ్డి నుండి ఈ యొక్క సారి అనేది బయలుదేరుతూ ఉంది. అమ్మల గన్న అమ్మ ముగ్గురు అమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సూరారునమ్మ కడుపారిడి బుజ్జనైనమ్మ కన్నులో నమ్మిన మేల్పుటమ్మ మనమ్మలో ఉండేట మాయమ్మ దుర్గా మాయమ్మ కృపా ప్రీచిత మహత్వ కవిత్వ పటుత్వ సంపద. ఇలా ఈ విధంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో తలుచుకుంటూ మరి బోనాలను అమ్మవారికి సమర్పించేందుకు ఈ వేడుకలు ప్రారంభమైనవి. జోగిని మరి బోనాలు తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఇక్కడ వేడుకలన్నీ కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వేడుకలను చూసేందుకు విచ్చేసినటువంటి బృందాలు మరి ఈ యొక్క వేడుకల్లో భాగంగా ఎన్నో రకాలైనటువంటి కళారూపాలన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. చక్కటి సాంస్కృతిక ప్రదర్శనలతో భాగంగా మరి ఈ యొక్క జోగిని సారి అనేది ప్రారంభమైంది. జై జగన్మాత అంటూ జోగిని సారిను తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి బంగారు బోనాలను సమర్పించేటటువంటి దృశ్యాలు మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. తెలంగాణ నుంచి విచ్చేసినటువంటి బోనాలు జోగిని జమ్మిదొడ్డు సెంటర్ నుంచి మరి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి సమర్పించేందుకు మరి ఈ యొక్క వేడుకల్లో భాగమై అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క సంబరాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. జమ్మిదొడ్డు సెంటర్ నుంచి బంగారు బోనాలు ప్రారంభం అవుతూ ఉన్నాయి. నమస్తే అండి. ముందుగా మన తెలుగు ప్రజలందరికీ నమస్సమాంజలి. ఈ రోజు తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్ర తెలంగాణ అనేది
ప్రాంతీయం మాత్రమే, కానీ మనం అందరం తెలుగు ప్రజలము. తెలుగు ప్రజలందరూ సంతోషంగా జరుపుకునే పండుగ ఈ ఆషాఢ మాసంలో బోనాల పండుగ. బోనాలు మన తెలంగాణలో చాలా మంది ఆంధ్ర మిత్రులు కూడా బోనాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా 2 రాష్ట్రాలకు వారధిగా ఉండాలని ఉమ్మడి దేవాలయ కమిటీ వాళ్ళు గత 16-17 సంవత్సరాల నుండి బోనాలు ఇక్కడికి సమర్పించడం జరుగుతుంది. ఎందుకంటే మనము రాష్ట్రాలు విభజించవచ్చు, కానీ మనం సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలి, అన్నదమ్ములు అక్క చెల్లెల్లాగా కలిసి ఉండాలనే ఒక మంచి కల్చర్ ని వీళ్ళు రిప్రజెంట్ చేశారు. దానికి నిజంగా చాలా ఇది నిదర్శనం. ఎందుకంటే వీళ్ళు తెలంగాణ నుంచి వచ్చిన ఇక్కడ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు బ్రహ్మరథం పడుతున్నారు, గ్రీన్ కార్పెట్ వేశారని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది మా గురించి వెయిట్ చేయడము, ఈ ఉమ్మడి దేవాలయాల కమిటీ వాళ్ళు వచ్చి బోనాలు సమర్పిస్తారనేది చాలా మంది ఎదురు చూస్తున్నారు. నాకు కూడా ఈ సంవత్సరంగా నేనే ఇందులో పాత్రురాలను అయినందుకు చాలా గర్విస్తున్నాను, సంతోషిస్తున్నాను. జై దుర్గమ్మ. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుందాం. నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ పాత బస్తీ నుంచి వచ్చినాము. ఈ వేడుకల్లో పాల్గొనటం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ఈ వేడుకల్లో పాల్గొనటం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఈ వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. గత 12 సంవత్సరాల నుంచి మేము హైదరాబాద్ పాత బస్తీ నుంచి బోనాల ఊరేగింపుతో వస్తాం. ఇక్కడికి వచ్చి అమ్మవారి కనకదుర్గ అమ్మవారికి బోనం సమర్పిస్తాం. ఈ బోనాలు సమర్పించేటటువంటి సందర్భంగా జరిగే కార్యక్రమాలు ఏంటి? ఇక్కడ మేము హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి బోనం ఎక్కిస్తాం. ప్రతి సంవత్సరం కూడా ఈ బోనాలు వేడుకలు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? మా దగ్గర ఇది తెలంగాణ రాష్ట్ర పండుగ డిక్లేర్ అయింది. ప్రతి బ్రహ్మాండంగా మొత్తం తెలంగాణలో బోనాల ఉత్సవాలు 1 నెల రోజులు బ్రహ్మాండంగా జరుగుతాయి. మరి ఈ రోజు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి సారి సమర్పిస్తూ ఉన్నారు. మరి ఇక్కడి నుంచి కూడా కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర నుంచి మరి మీ దేవాలయాలకు సారి సమర్పించేటటువంటి కార్యక్రమం కూడా ఉందంటున్నారు. దాని గురించి తెలియజేయండి. ఇక్కడ నుండి మాకు ప్రత్యేకంగా 25 ఊళ్ళకు అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకొస్తారు. కనకదుర్గ అమ్మవారి గుడి వాళ్ళు అందరికీ అక్కడ బోనాల ముందు వస్త్రాలు సమర్పిస్తారు. చూసారు కదండి, మరి అంగరంగ వైభవంగా మేళ తాళాలతో కోట్ల మంది అందరూ కూడా మరి ఈ యొక్క వేలాది మంది ఈ యొక్క వేడుకల్లో పాల్గొంటూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా మీరు విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ సంబరాలు అంబరాన్ని అంటే విధంగా మరి ఈ యొక్క కోలాట ఉత్సవ వేడుకలు అనేవి జరుగుతూ ఉన్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి సారిని సమర్పించేటటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసేందుకు ఎంతగానో ఆసక్తితో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. సో మీరు విజువల్స్ చూడొచ్చు. సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిపూడి, భరతనాట్యం, ఇలా ఎన్నో రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో ఈ యొక్క కార్యక్రమం బోనాలు మన తెలుగు రాష్ట్రాల్లో దీనిని సారిగా పిలుస్తూ ఉంటాము. మరి ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఎంత అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ప్రేక్షకులకు ధన్యవాదములు.